మేడిగడ్డ బ్యారేజీ నిర్మించింది ఎల్ఎన్టీ కంపెనీ అని ఇతర సబ్ కాంట్రాక్ట్ కట్టినట్లు పేపర్ లేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే బ్యారేజీ కుంగిపోవడంతో ఆ సంస్థకు 400 కోట్ల రూపాయల పెండింగ్ నిధులను ఆపినట్లు చెప్పారు. తమ మేనిఫెస్టోలో తుమ్మడిహట్టి ఉందని, ఎన్డీఎస్ఏ రిపోర్ట్కి తుమ్మడిహట్టికి సంబంధం లేదన్నారు. నెల రోజుల్లో మేడిగడ్డ రిపోర్ట్ వెలువడుతుందన్న ఆయన రిపేర్ చేసి రైతులకు నీళ్లు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టు అవకతవకలపై విజిలెన్స్ రిపోర్ట్ అందిందని, బాధ్యులపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలుంటాయని మీడియా చిట్చాట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇక జరిగిన నష్టానికి ఇరిగేషన్లో ఉన్న లోన్స్ కేసీఆర్, కేటీఆర్ కట్టాలన్నారు. బీఆర్ఎస్ చేసిన పాపాల్లో కేంద్రం పాత్ర కూడా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం హామీతోనే వేల కోట్ల రుణాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చాయన్నారు. అలాగే మేడిగడ్డ వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టు దుస్థితి చూసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల బస్సు టైర్లు బ్లాస్ట్ అయిందని ఎద్దేవా చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.